చెప్పండి, నన్ను నా చెల్లిని ఎందుకు రమ్మన్నారు? నీ చేతికి దురదెక్కువై వాడి చేతులు కాల్చావని కంప్లైంట్ వచ్చింది. అందుకే పిలిపించాను. చేతికి దురదెక్కువై కాదు, వాడికి బుద్ధి తక్కువైందని కాల్చాను. అయినా కాల్చాను అని చెప్పిన వాడు ఎందుకు కాల్చానో చెప్పలేదా? నీ సోది వినటానికి పిలవలేదు. ఈ కాలనీకి పెద్దగా చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వటానికి పిలిపించాను. వాడు చేసిన తప్పుకి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేశాను. నేనే తప్పు చేయలేదు కాబట్టి నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. పదిలల్లి వెళ్దాం. ఆగు ఆగు. ఏంటి పొగరా? దౌర్జన్యంగా వాడి చేతులు కాల్చడమే కాకుండా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్తానంటే మేమంతా పిచ్చివాళ్లలా కనిపిస్తున్నావా? మర్యాదగా వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. ఏంటి, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలా? వాడు చేసిన పని చెప్తే కాళ్ళు పట్టుకోమండం కాదు, మీరే వాడి కాళ్ళు విరక్కొడతారు. అంత పెద్ద తప్పు వాడేం చేశాడు? ఏం చేశాడా? నా చెల్లి అమాయకురాలు, ఏం తిట్టినా వినపడదు, ఏం చేసినా చెప్పుకోలేదు అన్న అలుసుతో వాడెంత నీచమైన పని చేశాడో తెలుసా? గదిలోకి తీసుకువెళ్ళి తనతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో తెలుసా? ఎరా నీతి లేని కుక్క, ఆడపిల్లలంటే మన అక్క చెల్లెళ్లతో సమానంరా. అలాంటి ఆడవాళ్లతో నీచంగా ప్రవర్తించిన నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. నిన్ను ఆగండి సార్. అమ్మ బేబమ్మ గారు, నేను మసాజ్ చేయించుకున్నానన్న మాట నిజమే గాని ఆ లల్లి ఇష్టపడి నాకు మసాజ్ చేసిందండి. ఏంట్రా వాగుతున్నావు? నా చెల్లెందుకు అలా చేస్తుంది? ఎందుకంటే నా దగ్గర డబ్బు అప్పు తీసుకుంది కాబట్టి. అది కూడా 50,000. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఆ లల్లి నా దగ్గర 50,000 అప్పు చేసింది. ఆ అప్పు తీర్చేదాకా నేనేం చెప్పినా చేస్తానని మాట కూడా ఇచ్చింది. అందుకే నా మాట కాదనకుండా మసాజ్ చేసింది. ఈ విషయం కళ్యాణి దగ్గర కూడా దాచిందండి. కావాలంటే ఆ లల్లిని అడగండి. అబద్ధం. నా చెల్లి వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. చేసే అవసరం కూడా తనకి లేదు. చాలా ఆపు. వాడు చెప్పింది నిజమో అబద్ధమో నీ చెల్లిని అడిగి చెప్పు. నువ్వా బాబ్జీ దగ్గర 50,000 అప్పు తీసుకున్నావా? కుస్తీ కళ్యాణి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన సన్ జెమినీలో.